శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయో నమ. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో రాజాది నవనాయక ప్రసాద సిద్ధిరస్తు, రాజాది నవగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అని కోరుకుంటూ మీ పదుళ్లపర్తి శివ ఉగాది వైశిష్ట్యాన్ని, పంచాంగ శ్రవణ అవసరాన్ని, పంచాంగము అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని విన్నవిస్తున్నాను. పంచాంగము అంటే పంచ అంటే 5, అంగములు అంటే భాగములు, విధానములు అని. ఏమిటి పంచాంగము? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5ంటిని కలిపి పంచాంగము అంటారు. ఈ 5 ఏం చేస్తాయ్యా? తిథేశ్చ శ్రేయమాప్నోతి, తిథి శ్రేయస్సునిస్తుంది. వారాదాయుష్యవర్ధనం, వారాన్ని గూర్చి విచారణ చేయడం వల్ల ఆయుష్ వర్ధిల్లుతుంది. నక్షత్రాద్ధరతే పాపము, రోజు నక్షత్రాన్ని పఠించడం వల్ల, నక్షత్రాన్ని తెలుసుకోవడం వల్ల, అందుకే సంకల్పం చెప్పడం జరిగింది. నిత్యము నిత్యాగ్నిహోత్రము, నిత్య సంధ్యావందనము ఎందుకు చెప్పారంటే ఈ 5ంటిని రోజు స్మరిస్తారు కాబట్టి. ఈ 5ంటిని స్మరించినటువంటి వారికి ఎటువంటి బాధ ఉండదు. ఏమిటి ఉండవు? తిథి తెలుసుకోవడం వల్ల ఇదే శ్రేయస్సు కలుగుతుంది. వారా విచారణ చేయడం వల్ల వారాది ఆయుష్యవర్ధనం, ఆయుష్ వర్ధిల్లుతుంది. నక్షత్రాద్ధరతే పాపం, ఏ రోజుగా రోజే పాప ప్రక్షాళన జరుగుతుంది. నక్షత్రాన్ని గురించి విచారణ చేయడం వల్ల, నక్షత్రాన్ని చెప్పుకోవడం వల్ల. యోగాద్రోగ నివారణం, యోగం వల్ల ఈ యొక్క రోజు యొక్క యోగాన్ని తెలుసుకోవడం వల్ల, యోగాన్ని పఠించడం వల్ల, యోగాన్ని మననం చేయడం వల్ల యోగాద్రోగ నివారణం, రోగాలు నివారింపబడతాయి. కరణం కార్యసిద్ధించ, కరణాన్ని గూర్చి విచారణ చేయడం వల్ల, కార్యం సిద్ధిస్తుంది. మనకి ఇంతకంటే కావాల్సిందే ఉందండి. రోగాలు లేకుండా ఉండడము, శ్రేయస్సు అంటే ధనాన్ని, అభివృద్ధిని కలిగించుకోవడము, ఆయుష్ వర్ధిల్లడము, పాపాన్ని తొలగించుకోవడము, కార్యసిద్ధి, రోగాలు నివారింపబడ్డము, పాప నిర్మూలనము, ఇంతకన్నా కావాల్సిందే ఉంది. ఈ 5 ఈ పంచాంగాల్లో ఉన్నాయి. ఈ పంచాంగాన్ని మనం పఠించడం వల్ల, లేదా శ్రవణం చేయడం వల్ల, రోజు మనం వీటిని మననం చేయడం వల్ల, ఇంత ఈ స్వల్పమైనటువంటి అభ్యాసం మనం చేయడం వల్ల అనంతమైనటువంటి ప్రయోజనాన్ని మనం పొందుతాము. కాబట్టి ఈ తిథివార నక్షత్ర యోగాలు, యోగకరణాలను గురించి మనం తెలుసుకోవడం అనేటటువంటి విషయం వల్ల మన యొక్క అభ్యున్నతి ఇందులో కూడి ఉంది. అంచేత తిథేశ్చ శ్రేయమాప్నోతి, వారాదాయుష్యవర్ధనం, నక్షత్రాద్ధరతే పాపం, యోగాద్రోగ నివారణం, కరణం కార్యసిద్ధించ పంచాంగం ఫలం ఇతిద్వయం కాలోయం కర్మకృద్ధీమాన్. ఈ యొక్క కాలపురుషుడు మన యొక్క కర్మను అనుసరించి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అటువంటి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని ఉగాది రోజున, పరాభవనామ సంవత్సర ప్రారంభం రోజున తప్పనిసరిగా పంచాంగ శ్రవణం మనం చేసుకుని ఈ తిథివార నక్షత్ర యోగ కరణముల యొక్క విచారణను మనం చేయాలి. ఇకపోతే ఉగాది రోజున ప్రారంభంలోనే బ్రాహ్మీ ముహూర్తే చోత్థాయ, బ్రహ్మముహూర్తంలోనే లేవాలి. బ్రాహ్మీ ముహూర్తము అని ఉంటుండే, సూర్యోదయం కాకుండానే బ్రహ్మముహూర్తంలోనే లేవాలి. బ్రాహ్మీ ముహూర్తే చోత్థాయ దంతధావన పూర్వకం, దంతధావనం అంటే పండ్లు తోముకోవడానికి పూర్వమే స్నానాది విధోత్కుర్యాత్ వర్ణాచారానుసారత. సూర్యోదయం కాకుండానే దంతధావనము చేసి వారి విధి విధానాన్ని బట్టి వర్ణాచారానుసారత, వారి వర్ణములు, వారి యొక్క చాతుర్వర్ణం మయా సృష్టం అని భగవద్గీతలో చెప్పబడ్డాది. కాబట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అందరూ కూడా వారి వర్ణాలను అనుసరించి, వారి వర్ణ ఆచారాలను అనుసరించి ఇక్కడ స్నానం చెప్పబడింది. ఇక్కడ అభ్యంగన స్నానం కొంతమందికి, మరొక వర్ణముల వారికి మరొక రకమైనటువంటి స్నానము ఉంటుంది. కాబట్టి వారి వర్ణాచారాన్ని అనుసరించి స్నానం ఆచరించాలి. అది కూడా బ్రాహ్మీ ముహూర్తానికి ముందుగానే లేచి చేయవలసినటువంటి కార్యక్రమము.
మంగళ స్నానమాచరేత్. ఆ మంగళ స్నానాన్ని, మంగళప్రదమైనటువంటి ఆ ఉగాది స్నానాన్ని ఆ రోజున ఆచరించాలి. వస్త్రైరాభరణైర్దేహం అలంకృత్య తత్శుచి. ఆ విధంగా అభ్యంగన స్నానం ఆచరించిన తర్వాత మనోవాక్కాయ కర్మములన్నీ కూడా పరిశుద్ధం అవుతాయి. కాబట్టి బాహ్యశుద్ధి అంతఃశుద్ధి అయిన తర్వాత అలంకృత్య, అలంకారం చేసుకోవాలి. ఏమిటి? నూతన వస్త్రములను ఆభరణాలను కూడా అలంకరించుకోవాలి దేహానికి. ఆ రోజున అలంకరించుకుని అలా శుచిగా ఉండి అలంకరించుకున్న తర్వాత ఏం చేయాలి? విఘ్నేశం భారతీం ఖేటాన్ దైవజ్ఞం బ్రాహ్మణాన్ గురోన్. విఘ్నేశం, విఘ్నేశ్వరుణ్ణి, బ్రాహ్మణుల్ని, భారతీయం సరస్వతీదేవిని, ఖేటాన్ ఖగోళంలో ఉన్నటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి నవగ్రహాలు, పాలపుంత, ఉపగ్రహములు, సూర్యచంద్రాదులు, నక్షత్రములతో కూడినటువంటిదే ఆకాశం అంటే. అంచేత ఆకాశాన్ని, ఖగోళాన్ని స్మరించాలి. తర్వాత దైవజ్ఞం బ్రాహ్మణాన్ గురోన్న. దైవజ్ఞులు అంటే సిద్ధాంతులు, జ్యోతిషాస్త్ర పండితులు. బ్రాహ్మణులు అంటే వేద విధులైనటువంటి బ్రాహ్మణులు. గురువున్న మనకి గురువుగా విద్యని మనకు ప్రసాదించినటువంటి వారిని. సంపూజ్యో ఉదన్ముఖ, మనం ఉత్తరముఖంగా ఉండి వారిని పూజించాలి. లేనట్లయితే ప్రాంగ్ముఖోవా, లేదా తూర్పుగా ఉండి కూడా మనం పూజించవచ్చును, వారిని స్మరించవచ్చును, వారిని గౌరవించవచ్చును. దైవజ్ఞస్య తు సన్నిధౌ వికాసవదనో ధీమాన్. వికాసవదనంతో బాగా విలసిల్లినటువంటి ఆ మనం నవ్వుతో కూడినటువంటి వికసించినటువంటి ముఖార విందంతో కూడి వారి యొక్క సన్నిధిలో, దైవజ్ఞుల యొక్క సన్నిధిలో ధీమంతులుగా ఉండి చాలా ప్రశాంతులై ధీరచిత్తులై సంవత్సర ఫలంగ్రమాత్ శ్రుత్వా. ఈ ప్రారాభవనామ సంవత్సరం ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది, రాజాది నయనాయకులు ఎవరు, రాజాది నవగ్రహాలు ఎవరు, ఈ సంవత్సరం ఈ యొక్క ఫలితాలను ఏ విధంగా ఉంటాయి, ప్రపంచానంతరికీ ఖగోళంలోంచి మనకి ఆ యొక్క గ్రహముల యొక్క ప్రభావం భూమండలంలో ఉన్న మానవులకి, మన యొక్క దేశానికి, మన యొక్క ఈ వ్యక్తిత్వానికి వ్యక్తిగతంగా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అనేటటువంటిది వారి ముఖతగా మనం వినాలి. తర్వాత సంవత్సర కృత సుకృతం వా ఫలం లభేత్. సుకృతం దుష్కృతములైనప్పటికీ ఆ సంవత్సర కృతంగా ఉన్నటువంటి అంతా కూడా, సంవత్సరం అంతా కూడా మంచి జరగాలి అనేటటువంటి ఫలితాన్ని మనం కోరుకుని వర్షాదౌ నింబకుసుమో. ప్రారంభంలోనే, సంవత్సర ప్రారంభంలోనే నింబకుసుమము. నింబము అంటే వేప పువ్వు, కుసుమము అంటే పువ్వు. వేప పువ్వుని మధురామ్లఘృతైర్యుతం లేదా శర్కరామ్లఘృతైర్యుతం అని కూడా ఉంటుంది. మధురామ్లఘృతైర్యుతం. ఆమ్లము అంటే లేత మామిడి కాయ, ఘృతము అంటే ఆవు నెయ్యి, శర్కర లేదా పంచదార లేదా మధువు అంటే తేనె. వీటిని సమ్మిశ్రితం చేయాలి. భక్షితం యామేస్యాత్. మొదటి యామంలోనే స్నానాది విధివత్ కుర్యము అన్నీ కూడా, కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుని పూజాధికాలన్నింటినీ కూడా చేసుకుని విఘ్నేశ్వరుణ్ణి, భారతీదేవిని, సరస్వతీదేవిని, గురువులను, దైవజ్ఞుల్ని అందరినీ స్మరించుకుని దీపారాధన చేసుకున్న తర్వాత నైవేద్యాన్ని ప్రసాదంగా నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని నైవేద్యం ఇచ్చి ఈ యొక్క షడ్రస సమ్మితమైనటువంటి ఉగాది పచ్చడిని మనం తప్పనిసరిగా పూర్వయామేత్ భక్షితం. పూర్వయామంలోనే, మొదటి యామంలోనే మనం భక్షించాలి ఈ ప్రసాదాన్ని. తద్వర్షం సౌఖ్యదాయకం. ఆ విధంగా మనం ఆచరించుకున్నట్లయితే యావత్తు సంవత్సరము కూడా సౌఖ్యదాయకంగా ఉంటుంది. ఆయుశ్రీ లభతే వర్షే మనోవ్యాధిశ్చ నశ్యతే. ఆయుష్ వర్ధిల్లడమే కాకుండా, లభించడమే కాకుండా మనోవ్యాధిశ్చ నశ్యతే. మనస్సులో ఉన్నటువంటి వ్యాధులు, వికారాలు ఏమైనా, మనోవ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే సాధారణంగా మనోవ్యాధికి మందు లేదంటారు. కానీ మనోవ్యాధికి మందు ఉంది. ఏంటి? ఉగాది రోజున ఉగాది పచ్చడిని సేవించడం. ఏ విధంగా అయితే చెప్పారో ధర్మసింధు, నిర్ణయ సింధు ధర్మ ప్రవృత్తిలో ఏ విధంగా అయితే కమలాకర భట్టు ఇత్యాదులందరూ, ఋషులు, మహర్షులు, వశిష్ఠులు వారు, వ్యాసుడు, వాల్మీకి ఇత్యాదులందరూ ఏ విధంగా అయితే మనకి చెప్పారో ఆ విధంగా మునీశ్వరులు, ఋషీశ్వరులు చెప్పిన దాని ప్రకారంగా మనం చేసినట్లయితే మనోవ్యాధులు కూడా నశించిపోతాయి. వారేం అబద్ధం ఆడరు కదా. కాబట్టి మనోవ్యాధిశ్చ నశ్యతి అని వారు తప్పనిసరిగా చెప్పారు. అందులో మనోవ్యాధులన్నీ కూడా నశించిపోతాయి అని. కాబట్టి ఈ యొక్క ఉగాది పచ్చడిని శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ. 100 శతాయుర్వజ్రదేహాయ
ఈ 100 సంవత్సరములు వజ్రదేహముతోటి వజ్ర సమానమైనటువంటి వజ్రతుల్యమైనటువంటి దేహాన్ని నాకు ఇవ్వుగాక అనుకుంటూ ప్రసాదాన్ని తినాలి. ఇంకా ఈ శ్లోకం మొత్తం చెప్పుకోవాలి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ సర్వసంపదల్ని మాకు లభించుగాక. సర్వారిష్ట వినాశాయ అన్ని రకాలైనటువంటి అరిష్టాలు నశించిపోవుగాక, నశించాలని. నింబగదళ భక్షణం, ఆ నింబదళాలైనటువంటి ఆ వేప పువ్వు యొక్క దళాలని పుష్పాలని భక్షించాలి అని మనం ఈ శ్లోకాన్ని చెప్పుకొని ఆ ప్రసాద భక్షణ చేసుకుని రాజాది నవగాయకులు అయినటువంటి పరాభవనామ సంవత్సరానికి రాజు అయినటువంటి గురుణ్ణి, మంత్రి అయినటువంటి కుజుణ్ణి మనం తెలుసుకుని స్మరించుకుని ఆ రోజున్నటువంటి మేషాదిగా మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల వారు ఈ యొక్క 12 రాశుల యొక్క ఆదాయ వ్యయాల్ని, రాజపూజ్య అవమానాల్ని, సాముదాయిక ఫలితాల్ని, గోచార ఫలితాల్ని కూడా తెలుసుకుని దైవజ్ఞుల యొక్క సన్నిధిలో కూర్చుని తెలుసుకుని తదనుగుణంగా మనం నడుచుకున్నట్లయితే మనకి వికాసం వర్ధిల్లుతుంది, మనోవికాసం వర్ధిల్లుతుంది, మనకి సర్వ సంపదలు కొనగూడుతాయి, సర్వ పాపాలు నశించిపోతాయి. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో ఉగాది పచ్చడి తినేటప్పుడు శతాయుర్వజ్రదేహాయ అనేటటువంటి శ్లోకం చెప్పుకోండి. దైవజ్ఞులు ఋషీశ్వరులు, మునీశ్వరులు ఏ విధంగా అయితే ధర్మ ప్రవృత్తిలో చెప్పారో, ధర్మసింధులో చెప్పారో ఆ విధంగా చెప్పినటువంటి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో లేవడము ఇవన్నీ కూడా ఆచరించండి. అంతేకాకుండా ఆ రోజున రాజదర్శనం చేస్తారు, ఆ రోజున కేతనాన్ని ఎగురవేస్తారు, ఇంటి మీద కాషాయ ధ్వజాన్ని ఎగురవేస్తారు, అది కూడా శాస్త్రంలో చెప్పబడింది. దైవ దర్శనం చేస్తారు, దేవాలయానికి వెళ్ళి మీ ఇష్టదైవాన్ని స్మరించుకుని దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో స్మరిస్తారు, రాజదర్శనం చేస్తారు, జెండా ఎగురవేస్తారు, నూతన వస్త్రాలను ధరిస్తారు, అందరితోటి కలిసి కుటుంబ సభ్యులందరూ కలిపి నూతన వస్త్రాలు ధరించి ఆనంద పారవశ్యంతో ఆ యొక్క షడ్రుషోపేతమైనటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆ రోజు నుంచి ఆ సంవత్సరం యావత్తు కూడా దిగ్విజయంగా ఆ వర్ధిల్లాలని కోరుకుంటూ ఆనందోత్సాహాలతోటి ఉగాదిని పూర్తి చేసుకుంటారు. ఇది ఈ పదులబర్తి శివ ఉగాది యొక్క పరాభవనామ సంవత్సరంలో ఉగాది రోజున ఆచరించవలసినటువంటి విధి విధానాలని తెలియజేయడం జరిగింది.